హలో గైస్, ఎలా ఉన్నారు? గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్ గా తనదైన సత్తా చాటుకున్నారు. జెర్సీ, మళ్ళీ రావా, ఇప్పుడు వీడితో కింగ్డమ్ ఇది 2 పార్ట్స్ ఫిల్మ్ గా టాక్ ఉంది. 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడిచే స్టోరీగా రానుంది. ఊహించిన విధంగా 2 స్టోరీస్ ఎదుర్కొనే కథగా తెలుస్తుంది. టీజర్ చూసాక మణిరత్నం స్టైల్లో అనిపించింది. ఫస్ట్ షాట్ లో గమనించి ఉంటే ఈస్ట్ ఇండియా అని ఒక బోటు పైన రాసి ఉంది. దీని పక్కనే సముద్రం తీరంలో పూజ చేస్తున్నట్టు, అది ఒక ఐలాండ్ లో ఉన్నట్టు, ఒక ట్రైబ్ కి రిలేటబుల్ గా ఉండే స్టోరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వీడి ఎందుకు మిలిటరీ వాళ్ళతో పోరాడుతున్నాడు అంటే, ఆ ట్రైబ్ కి సంబంధించిన వాడైనా అయి ఉండాలి, లేదా కాపాడడానికి వచ్చిన వాడైనా ఉండాలి. టీజర్ లో ఒక బోర్డు పైన ఇంగ్లీష్, తమిళ్, ఇంకొక వేరే లాంగ్వేజ్ లో హై సెక్యూరిటీ అని రాసి ఉంది. విభిన్న స్టోరీస్ ఇక్కడ ఉంటాయి అనుకోవచ్చు. అక్కడున్న ఆ ట్రైబ్ కొంతమందిని దారుణంగా చంపేసి సముద్ర తీరంలో పడేశారు. అలా వాళ్ళ ట్రైబ్ లో నుండి వచ్చిన కుర్రోడు బోట్ పైన అన్కాన్షియస్ లో ఉన్నాడు. ఆ అబ్బాయే వీడి అనుకోవచ్చు. ఆ ట్రైబ్ అపోజిషన్ కి ఎదురు తిరిగి పోరాడుతున్నట్టు కూడా ఉంది. ఇంకొక షాట్ లో ఒక లేడీ వుడ్ తో చేసిన షార్ప్ నైఫ్ తో పొడిచినట్టు ఉంది. ఇంకొక క్లూ ఏంటంటే, ఆ ట్రైబ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఉంది. బాక్స్ మీద నేమ్ చూడొచ్చు. ఇక క్రౌడ్ ని గమనిస్తే ఒక అమ్మవారు ఉన్నారు. ఆ ట్రైబ్ దేవతగా అనుకోవచ్చు. మొత్తానికి ఆ ట్రైబ్ ని కాపాడడం కోసం ఎంతవరకు అయినా వెళ్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ కాలంలో ఏషియా అండ్ ఇండియన్ ఓషన్ 1600 to 1874 లో మధ్య జరిగిన కథగా ఇది మనం అనుకోవచ్చు. అండ్ ఇది యాక్షన్ డ్రామాగా వస్తుంది కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. ఈ బ్రేక్ డౌన్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.